జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ క్షీరగిరి క్షేత్రం శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు సాయంత్రం రథోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించారు. రథంపై శివ పార్వతులు లక్ష్మీ నరసింహస్వామి దంపతుల ఉత్సవ విగ్రహాలను ఆసీనులు చేసి ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మణ శర్మ, వేద పండితులు డివిఆర్ శర్మ, అనిల్ కుమార్ శర్మ, నాగరాజు శర్మలు పూజలు నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకి రామరెడ్డి, ఎస్ఐ దూలం పవన్ కుమార్, సర్పంచ్ కమ్మగాని విజయనాగన్న, దేవస్థానం ఈవో దంపతులు భాగం లక్ష్మీ ప్రసన్న, విశ్వక్సేన్ చౌదరి దంపతులు, దేవస్థానం సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్యలు ప్రారంభించారు. గ్రామంలోని పురవీధులో దేవదేవులకు మహిళలు మంగళహారతులు తరలివచ్చి రథం ముందు నీళ్లు పోసి కొబ్బరికాయలు కొట్టి మా పిల్ల పాపలను చల్లగా చూసి పాడి పంటలు సమృద్ధిగా పండేలా చూడు తండ్రి అని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ పురవీధుల్లో మహిళల కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలతో దేవదేవుల రథోత్సవం కన్నుల పండుగగా వలె సాగింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు ప్రభ బండ్లు, వాహనాలతో తరలివచ్చి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2026 సంవత్సరంలో పురస్కరించుకొని ఈ పాలకుర్తి క్షేత్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఇప్పటికే ఉత్సవాల సందర్భంలో భక్తులంతా వచ్చేటువంటి భక్తులంతా కూడా వీరందరికీ కూడా ఇక్కడ స్నానాలకు కావచ్చు, ప్రతి విషయంలోనూ అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 14 నుంచి ప్రారంభమై 15వ తారీఖు మహాశివరాత్రి పురస్కరించుకొని 14 ధ్వజారోహణం, 15 రాత్రి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం రాత్రి 8 గంటలకు అత్యంత వైభవోపేతంగా మేళ తాళాల మధ్య, భజన సంకీర్తనల మధ్య అత్యంత వైభవోపేతంగా స్వామివారికి ఇక్కడ 8 గంటలకు శివకేశవులకు సోమేశ్వర స్వామికి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోచ్చ హృదయం శివాని మనకు పురాణంలో శ్లోకంగా చెప్పబడింది. వీరిద్దరూ ఒకటే విధంగానే ఈ పాలకుర్తి క్షేత్రంలో శివుడికే కాకుండా లక్ష్మీ నరసింహస్వామి కూడా ఒకటే వేదికమై ఈ ఇద్దరికి కూడా కళ్యాణోత్సవం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం. ఈ గ్రామంతా కూడా స్వామివారు ఆశీర్వదించడానికి రథోత్సవం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 17వ తారీఖు సాయంత్రం 6 గంటలకి వసంతోత్సవం, పుష్పయాగం. ఈ మహత్తరమైనటువంటి స్వామివారికి ఈ రంగుల వల్లితో స్వామివారికి అభిషేకం, ఇదంతా కూడా పుష్పయాగం జరుగుతుంది. 18వ తారీఖు ఉదయం అగ్నిగుండాలు, అదేవిధంగా మహాపూర్ణాహుతి, అదేవిధంగా మహా అన్నపూజ, శంకర స్వరూపంతో మహా అన్నపూజ అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ బ్రహ్మోత్సవాలు చాలా వైభవపేతంగా జరుగున్నాయి. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం భక్తులంతా కూడా వేగిరమే విచ్చేసి స్వామివారికి కించిత్ పాలు కానీ ఉదకాన్ని నీళ్లు కానీ పోసి స్వామివారి దర్శించే